టుడే మనం ఈఓటీకి సంబంధించిన ఎగ్జామ్ ఎలా ఉంటుంది, మరి ఎవరు రాయాలి, ఏ బుక్స్ చదవాలి, ఎక్కడ ఆ బుక్స్ ఏ పబ్లిషర్ది తీసుకుంటే బాగుంటుంది అనేది మనం ఇవాళ తెలుసుకుందామా. లెట్స్ కమ్ విత్ మీ. ఓకే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ ఎగ్జామ్ ఉద్యోగస్తులందరూ కూడా విధిగా 24 స్కేల్ పొందడానికి రాయాల్సి ఉంటుంది. మరియు ఈ ఎగ్జామ్ రాయడానికి ముందుగా మనం ఏ బుక్స్ తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన కొన్ని చిట్కాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మనము సుజాత పబ్లికేషన్కి సంబంధించిన బుక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. మరి వాటి స్క్రీన్ పేపర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సుజాత పబ్లికేషన్స్ వారి ద ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మాన్యువల్ అనే ఈ బుక్లో నుంచి బాగానే క్వశ్చన్స్ ప్రతి సంవత్సరం వస్తున్నాయి. కాబట్టి దీని ఫేస్ షీట్ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఈ బుక్ గనక ఉన్నట్లయితే ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్స్కి మనం ఈజీగా వెతుక్కుంటూ ఆన్సర్స్ చేయొచ్చు. దీనిలో ఉండే కాంటెక్స్ట్ చూద్దాం. ఈఓటీ ఎగ్జామ్కి ఉపయోగపడే మరొక బుక్ ద ఆంధ్రప్రదేశ్ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 బెయిర్ యాక్ట్ టెక్స్ట్ బుక్. సుజాత పబ్లికేషన్ వారిదే ఇది కూడా. ఈ బుక్లో నుంచి కూడా క్వశ్చన్స్ పెన్షన్కి సంబంధించిన సర్వీస్ రూల్స్, తర్వాత పెన్షన్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్, కౌంటింగ్ అనేది ఇక్కడ మనం చూడవచ్చు. దీనిలో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మరొక బుక్ అయిన అకౌంట్స్ అండ్ ఆడిట్, ఈ బుక్లో నుంచి కూడా క్వశ్చన్స్ బాగానే రావడం జరుగుతుంది. ఇది కూడా బెయిర్ యాక్ట్ టెక్స్ట్ బుక్. ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ బాగానే వస్తున్నాయి. దీంతోపాటు మరొక బుక్ ఉన్నది, ద ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 బెయిర్ యాక్ట్ టెక్స్ట్ బుక్. ఇది కూడా మనకు ఈఓటీ ఎగ్జామ్కి పనికొస్తుంది. ఇందులో నుంచి బాగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దాదాపు ఒక 20 to 15 క్వశ్చన్స్ అనేవి ఇందులో నుంచి రావడం జరుగుతుంది. అలాగే మరొక బుక్ అయినటువంటి ఫైనాన్షియల్ కోడ్, ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 బెయిర్ యాక్ట్ టెక్స్ట్ బుక్. ఇందులో నుంచి కూడా